చిన్నారుల్లో వచ్చే ఆరోగ్య సమస్యలపై పూర్తి అవగాహన ఉండే డాక్టర్ను పీడియాట్రిక్ సర్జన్ అంటారు. శిశువులు, పిల్లలు, కౌమార దశ పిల్లల వరకు పీడియాట్రిక్ సర్జన్ మాత్రమే వైద్యాన్ని అందించగలరు. ఇందుకోసం వారు ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుని ఉంటారు. జనరల్ సర్జన్ వేరు, అలాగే పీడియాట్రిక్ సర్జన్స్ వేరు. పిల్లలు పుట్టగానే వచ్చే సర్జికల్ సమస్యలు ఏంటి, అసలు పిల్లల్లో కిడ్నీ వ్యవస్థ సంబంధిత సమస్యలు ఎలా ఉంటాయి? ప్రస్తుతం అంకుర హాస్పిటల్ వైద్యుడు వరుణ్ కుమార్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. జూమ్ ద్వారా వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331060 అండ్ 716. హలో డాక్టర్, వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. సార్, ముందుగా చెప్పండి, ఇప్పుడు చూసుకుంటే కనుక పుట్టబోయే పిల్లలు పుట్టిన తర్వాత అంటే సర్జికల్ ప్రాబ్లమ్స్ గురించి పేరెంట్స్కి ఎటువంటి అవగాహన ఉండాలి? వాయిస్ స్లైడ్గా వస్తుందండి. హలో, వాయిస్ క్లియర్గా లేదండి. హలో సార్, పుట్టే పిల్లలకి అంటే పుట్టిన తర్వాత పిల్లలకి సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే పేరెంట్స్కి ఎటువంటి అవగాహన ఉండాలి? ఓకే, నమస్కారం అండి అందరికీ. సో మనకి యాంటీనేటల్ స్కాన్స్ అని ఉంటాయండి. ఓకేనా, అంటే ప్రెగ్నెన్సీ టైంలో చేసే స్కాన్స్. సో అందులో కొన్ని మనకి ముఖ్యమైన ఫైండింగ్స్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందండి. లైక్ కిడ్నీలో వాపు ఉండొచ్చు, లేదా పేగులో వాపు ఉండొచ్చు. సో కొన్ని ఫైండింగ్స్ వల్ల కొన్ని సర్జికల్ ప్రాబ్లమ్స్ ముందే మనం ఐడెంటిఫై చేయగలుగుతామండి. సో ఇలా ఐడెంటిఫై చేయడం వల్ల మనకి పేరెంట్స్కి కౌన్సిలింగ్ అనేది ఇవ్వచ్చు. వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అవుతారు. బేబీ డెలివరీ అయిన తర్వాత ఎలాంటి సర్జికల్ కేర్ అవసరం ఉంటుంది, సో వాళ్ళ అవుట్కమ్స్ ఎలా ఉంటాయి, సో వాళ్ళు ఎలాంటి సర్జరీస్ అవసరం పడతాయి, సో అలాగా చెప్పడంలో చాలా హెల్ప్ చేస్తాయండి. సో యాంటీనేటల్ స్కాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అవి కాకోకుండా కొన్ని ప్రాబ్లమ్స్ యాంటీనేటల్ స్కాన్స్లో మనకి కనపడవు అన్నమాట. సో పుట్టిన తర్వాత అవి మనం కనుక్కుంటా ఉంటామండి. సో లైక్ వన్ ఆఫ్ ది ప్రాబ్లం చాలా వరకు మిస్ అయ్యే ప్రాబ్లం అంటే అన్డిసెండెడ్ టెస్టిస్ అంటామండి. ఓకే, సో అది మనకి యాంటీనేటల్ స్కాన్స్లో కానీ ఎక్కడ కానీ కనపడదు. పుట్టిన తర్వాత మెజారిటీగా పీడియాట్రిషియన్స్ యూజువలీ ఐడెంటిఫై చేస్తుంటారు, కానీ చాలా వరకు అది మిస్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో దీనికి పేరెంట్స్ డ్యూటీ ఏంటంటే, ఈ అన్డిసెండెడ్ టెస్టిస్ ఏంటంటే వృషణాలు స్క్రోటమ్ బ్యాగ్లో ఉండకపోవడం అండి. అది కిందకి రాకుండా పైనే ఉండడం, దాన్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటామండి. యూజువలీ ఇది బై ఛాన్స్గా లైక్ పిల్లోడికి స్నానం చేపించేటప్పుడు లేదా లైక్ యూజువల్ కేర్ చేపించేటప్పుడు పేరెంట్స్ దీన్ని ఐడెంటిఫై చేస్తుంటారు అనమాట అండి. ఓకే, సో ఈ అన్డిసెండెడ్ టెస్టిస్ అన్నది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో దీన్ని డిలే చేస్తుండగా చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, సో వృషణాలు అన్నవి ఎప్పుడు టెంపరేచర్ సెన్సిటివ్ అనమాట. దాని పనితీరు బాగుండాలంటే అవి కింద స్క్రోటంలోనే ఉండాలి. ఓకే, ఒకవేళ అలాగే పైన ఉండిపోతే ఫ్యూచర్లో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందండి. ఓకే, అండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో దీన్ని త్వరగా ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఒకవేళ అది కిందకి అదంతకదే కిందకి దిగే అవకాశం ఉంటే 6 monthsలో వచ్చే అవకాశం ఉంటుందండి. ఒకవేళ 6 monthsలో రాకుంటే దెన్ డెఫినెట్గా దాన్ని సర్జికల్ కేర్ ద్వారా దాన్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ ప్లేస్లో పెట్టడం ద్వారా బేబీకి మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతామండి. ఓకే, సో ఇలాగా కొన్ని లైక్ యాంటీనేటల్ స్కాన్స్ ద్వారా లేదా అప్పుడే పుట్టిన బిడ్డల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇలాగా మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఓకే, అంటే సార్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు యాంటీనేటల్ స్కాన్స్లో ఒకవేళ మిస్ అవ్వచ్చు అని కూడా మీరు అన్నారు కదా, అలా మిస్ అవుతుంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? మళ్ళీ ఏమైనా ఫర్దర్గా పేరెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి కానీ అలా ఏమైనా మళ్ళీ దానికి ఫర్దర్గా స్కాన్ ఉంటుందా సార్? సో మామూలుగా లైక్ ప్రతి ఒక్క ప్రాబ్లం మనం యాంటీనేటల్ స్కాన్స్లో కనిపెట్టలేమండి. ఓకేనా, సో దాంట్లో కామన్గా కనిపెట్టే ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లో మనం చెప్పుకున్నాం. లైక్ హైడ్రోనెఫ్రైసిస్ కానివ్వండి,
లేదా లైక్ పేగులో వాపు కానివ్వండి, అలా కొన్ని ఫైండింగ్స్ ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేయగలం అనమాట. సో దాని తర్వాత కొన్ని కామన్ ప్రాబ్లమ్స్, కొన్ని ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి పిల్లల్లో. లైక్ అన్నవాహిక లేకోకుండా పుట్టడం, లేదా మలద్వారం లేకోకుండా పుట్టడం, లేదా ఏదైనా ఒక లెవెల్లో పేగులో బ్లాకేజ్ ఉండడం. అప్పుడేంటంటే పిల్లలు పుట్టగానే కొన్ని సైన్స్ ఐడెంటిఫై చేయడం వల్ల దాన్ని ఐడెంటిఫై చేయగలమండి. లైక్ ఇప్పుడు అన్నవాహికనే లేనప్పుడు పిల్లలకి లాలాజలం అనేది కారుతూ ఉంటుందండి, వాళ్ళు మింగలేరు అనమాట. సో అప్పుడే దాన్ని ఆ సైన్ని మనం చూసుకొని అది సస్పెక్ట్ చేసి దాన్ని డయాగ్నోస్ చేసి మనం ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి ఉంటుందండి. సో అలాగే మలద్వారం కూడా ఉండుకోకుండా పిల్లలు పుడతా ఉంటారండి. సో వాళ్ళకి ఏంటంటే లెట్రిన్ ఓపెనింగే అసలు ఉండదు అనమాట. లెట్రిన్ ఓపెనింగ్ లేనప్పుడు మళ్ళీ ఆ పేగు నార్మల్ ఫ్లోకి అడ్డంకి వస్తుందండి. సో వాళ్ళలో కూడా మనం విత్ ఇన్ డేస్ 1 to 2 days మనం సర్జరీ చేసి మలద్వారం కరెక్ట్గా చేయాల్సి ఉంటుందండి. అది ఏ లెవెల్లో బ్లాకేజ్ ఉంది దాన్ని బట్టి సర్జరీస్ ఉంటాయండి. ఓకేనంటే సర్జికల్ ప్రాబ్లమ్స్ అనేవి అంటే పుట్టగానే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి పిల్లల్లో. ఎస్ అండి. సమస్యలు కూడా ఉంటాయా? కిడ్నీ సిస్టమ్ కి సంబంధించి కట్ అయింది, సారీ మళ్ళీ రిపీట్ చేయరా క్వశ్చన్. పిల్లల్లో మెయిన్ గా అంటే కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటాయా? ఉంటే వాటికి ఎలాంటి అవగాహన ఉండాలి పేరెంట్స్ లో? పిల్లల్లో పెద్దల్లోనే కాదు, పిల్లల్లో కూడా కొన్ని యూనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి కిడ్నీలో. సో కిడ్నీ సిస్టంలో మనకి 3 ఆర్గన్స్ ఉంటాయి: కిడ్నీ, యూరెటర్, బ్లాడర్, తర్వాత యూరిన్ వెళ్ళే బయట పైపు యూరెత్రా. సో కిడ్నీ సమస్యలు ఉండబోతున్నాయని ముందే మనకి యాంటీనేటల్ స్కాన్స్లో హైడ్రోనెఫ్రోసిస్ అనే ఫైండింగ్తో మనము సస్పెక్ట్ చేయొచ్చండి. ఓకే, సో ఈ హైడ్రోనెఫ్రోసిస్ అని సస్పెక్ట్ చేసినప్పుడు పేరెంట్స్ ఒక విషయం గుర్తించాల్సి ఏంటంటే 60% కేసులో ఈ హైడ్రోనెఫ్రోసిస్ యాక్చువల్లీ నార్మల్ ఫైండింగ్ అనమాట. సో ఏ పెథలాజికల్ కారణం ఉండదు, అంటే దానికి ఏమి సర్జరీ కానీ ఏమి ఇంటర్వెన్షన్ అవసరం ఉండకపోవచ్చు అండి. ఓకే, మిగతా 30 to 40% కేసులో కిడ్నీ సిస్టంలో బ్లాకేజెస్ ఉండొచ్చండి. లైక్ పెలియూరేటరీ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అంటామండి. ఓకే, లేదా యూరిన్ మామూలుగా కిడ్నీ నుంచి బ్లాడర్కి ఒక డైరెక్షన్లో ఎప్పుడు యూరిన్ ట్రావెల్ చేస్తుందండి. సో ఈ వెసక యూరిటరీ రిఫ్లెక్స్ అనే కండిషన్లో ఏమవుతుందంటే బ్లాడర్లోకి వచ్చిన యూరిన్ మళ్ళీ కిడ్నీకి రివర్స్ వెళ్తూ ఉంటుందండి. సో ఇలా వెళ్తే ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ అయిన యూరిన్ కిడ్నీకి చేరుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో దీన్ని వెసక్యూరేటరీ రిఫ్లెక్స్ అంటామండి. సో ఇది కూడా కిడ్నీ వాపుకి ఒక కారణం ఉండొచ్చండి. ఓకే, లేదా మగపిల్లల్లో ఈ యురెత్రాలో ఒక పొర లాంటిది ఉండొచ్చండి. దాన్ని పోస్టీరియర్ యురెత్రల్ వాల్వ్ అంటాం అనమాట. సో ఈ పోస్టీరియర్ యురెత్రల్ వాల్వ్ అనే ఫైండింగ్ ఉన్నప్పుడు యాంటీనేటల్ స్కాన్స్లోనే మనకి 2 కిడ్నీస్ బాగా వాచినట్లు కనపడతాయండి. తర్వాత బ్లాడర్ కూడా బాగా వాచినట్లు కనిపిస్తాయండి. ఓకే, సో ఇది ఒక సివియర్గా ఉంటే మనకి ఉమ్మినీరు కూడా తక్కువ ఉన్నట్లు కనిపిస్తుందండి. సో ఇవన్నీ ఫైండింగ్స్ వల్ల ఈ బాబుకి ఓకే ఈ కండిషన్ పోస్టీరియర్ యురెత్రల్ వాల్వ్ ఉండొచ్చు అనేది మనం గ్రహించి మనం డెలివరీ అవ్వగానే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకోవడం ఉంటుందండి. సో ఈ పిల్లల్లో యాంటీనేటల్ స్కాన్స్ ద్వారా ఇవన్నీ కారణాలు మనమే సస్పెక్ట్ చేయొచ్చండి. కొన్నిసార్లు యాంటీనేటల్ స్కాన్లో పెద్దగా మనకి ఫైండింగ్స్ ఏమి కనపడకపోవచ్చు. సో పుట్టిన తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎలా ఐడెంటిఫై అవుతాయంటే, సో పిల్లలు అంటే హై గ్రేడ్ ఫీవర్ ఉండొచ్చండి. హై గ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ కారణం ఉండొచ్చండి. సో ప్రతి ఒక్క పిల్లోడు ఒక హై గ్రేడ్ ఫీవర్, ప్రొలాంగ్ ఫీవర్ ఉన్నప్పుడు కంపల్సరీగా వాళ్ళకి యూరిన్ రొటీన్ టెస్ట్ చేయాల్సి ఉంటుందండి. సో యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఒకవేళ యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఏమన్నా వెసక్యూరేటరీ రిఫ్లెక్స్ కండిషన్ కానివ్వండి, లేదా కిడ్నీలో బ్లాకేజ్ కండిషన్ కానీ ఉండే అవకాశం ఉంటుందండి. సో ఒకవేళ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ప్రూవ్ అయిందంటే దాని తగ్గట్టు మళ్ళీ ఫర్దర్గా టెస్టులు చేసుకొని కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టు మనం ప్రూవ్ చేయొచ్చండి. సో దాంట్లోనూ కొన్ని యూనిక్ టెస్టులు ఉంటాయండి. కిడ్నీ ఇప్పుడు ఒక పిల్లోడికి కిడ్నీ ప్రాబ్లం, ఒక కిడ్నీ వాపు ఇప్పుడు మనం చెప్పాను కదా 60% కేసులో మనకి ఏమి ప్రాబ్లం ఏమి ఉండదు, అంటే నార్మల్గానే కొంచెం వాపు ఉంటుంది. అలా కాకుండా
ఎవరికి మనం ఇంటర్వెన్షన్ చేయాలి, అంటే ఎవరికి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, సో ఏ కిడ్నీ వాపులు మనకి ట్రీట్మెంట్కి అవకాశం ఉంటుందని తెలుసుకోవడానికి కొన్ని స్పెషల్ సెట్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయండి. ఓకే, లైక్ ఎంసీయూజీ టెస్ట్ అంటామండి. ఓకే, ఎంసీయూజీ అంటే మెచ్యూరేటింగ్ సిస్టోయూరోథోగ్రామ్. అదొక స్పెషల్ టెస్ట్. ఏంటంటే యూరిన్ బ్లాడర్లోకి ఒక డై ఇంజెక్ట్ చేసేసి ఒక సెట్ ఆఫ్ ఎక్స్రేస్ తీస్తాం అనమాట. ఓకే, సో అంటే పిల్లోడు యూరిన్ పోసేటప్పుడు అదేమన్నా యూరిన్ ముందుకు వెళ్ళకోకుండా బ్లాడర్లో నుంచి కిడ్నీకి ఏమైనా పైకి వెళ్తుందా, సో దానివల్ల అది ఎంసీజీ టెస్ట్ ద్వారా దీన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట. ఓకే, సో ఈ వెసిక్యులర్ రిఫ్లెక్స్లో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయండి. దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్స్ డిపెండింగ్ ఆన్ గ్రేడ్ ఉంటుంది అనమాట. సో అండ్ ఇంకొకటి కిడ్నీ బ్లాకేజ్ ఉందని మనం ప్రూవ్ చేయడానికి డయారిటిక్ రీనోగ్రామ్ అనే ఇంకొక స్పెషల్ టెస్ట్ ఉంటుంది అనమాట అండి. సో అది ఆ టెస్ట్లో ఏంటంటే మనకి లైవ్గా కిడ్నీలో యూరిన్ ఎలా ఉత్పత్తి అవుతుంది, ఆ ఉత్పత్తి అయిన యూరిన్ కింద వరకు బాగా వస్తుందా లేదా, ఎక్కడైనా నిలబడిపోతా ఉందా, సో ఒకవేళ బ్లాకేజ్ ఉన్నట్టయితే ఆ కిడ్నీ ఎంతవరకు ఫంక్షన్ చేస్తూ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చండి. సో ఈ సెట్ ఆఫ్ టెస్ట్ వల్ల మనకి ఎగ్జాక్ట్లీ కిడ్నీలో ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఉందా, దాన్ని బట్టి ఆ ప్రాబ్లమ్ని బట్టి మనం సర్జికల్ మేనేజ్మెంట్ మనం ఆఫర్ చేయగలమండి. సో పిల్లల్లో ఇలా కొన్ని యూనిక్ సెట్ ఆఫ్ కిడ్నీ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఓకే సార్, అంటే ఇందాక మీరు మాట్లాడుతుంటే గ్రేడ్స్ అన్నారు కదా సార్, అంటే గ్రేడ్స్ అంటే ఎన్ని గ్రేడ్స్ ఉంటాయి సార్? ఓకే, సో ఇప్పుడు చెప్పిన గ్రేడ్స్ వెసిక్యులర్ రిఫ్లెక్స్ అనే ప్రాబ్లంలో ఉండే గ్రేడ్స్ గురించి చెప్పానండి. ఓకే, సో అందులో 5 గ్రేడ్స్ ఉంటాయండి, 5 గ్రేడ్స్ ఆఫ్ వెసిక్యులర్ రిఫ్లెక్స్. ఈ గ్రేడింగ్ అంతా ఎంసీయూజీ టెస్ట్ వల్ల మనం కనుక్కోగలం అనమాట. యూజువలీ గ్రేడ్ 1, 2 తక్కువ గ్రేడ్ అనమాట. దానివల్ల కొంచెం మేజర్గా పెద్దగా ప్రాబ్లం ఉండదు. విత్ ప్రాపర్ ఫాలోఅప్ అండ్ ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్ మనము దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. పిల్లల్లో పెరిగే కొద్దీ అంటే టాయిలెట్ ట్రైన్ వచ్చిన ఏజ్ వచ్చే లోపల ఈ రిఫ్లెక్స్ అనేది యూజువలీ మెజారిటీ ఆఫ్ పీపుల్లో నయం అయిపోతుందండి. ఇంకా హయ్యర్ గ్రేడ్ లైక్ గ్రేడ్ 4 and 5 అనుకోండి, అది సివియర్ గ్రేడ్ అనమాట. సో అందులో ఎక్కువ మోతాదులో ఇన్ఫెక్ట్ అయిన యూరిన్ కిడ్నీకి చేరుకుంటూ ఉంటుంది. సో దానివల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయండి. సో వీళ్ళలో స్పాంటేనియస్ రికవరీ అనేది చాలా అరుదుగా చూస్తుంటామండి గ్రేడ్ 4 and 5లో. సో వీరు అల్టిమేట్గా అరౌండ్ 1.5 to 2 years అప్పుడు ఒకసారి రీఅసెస్మెంట్ చేసుకొని వీళ్ళకి సర్జరీ చేయాల్సి ఉంటుందండి గ్రేడ్ 4 and 5. ఇంకా గ్రేడ్ 3 ఒక్కొక్కసారి అంటే స్పాంటేనియస్గా తగ్గొచ్చు లేదా సర్జరీకి వెళ్ళొచ్చు. అది మనం ఫాలోఅప్ చేస్తే ఫాలోఅప్ పీరియడ్లో దాని గురించి డిసైడ్ చేయొచ్చండి. సో ఈ రకంగా మనకి వెసిక్యులర్ రిఫ్లెక్స్లో గ్రేడ్ సిస్టమ్ ఉంటుందని దాని తగ్గట్టు ఈ ట్రీట్మెంట్ ఇలా ఉంటుందండి. హైపోస్పడియాస్ అంటే ఏంటి సార్? హైపోస్పడియాస్ అంటే ఏంటి సార్? ఓకే, సో ఇప్పటి వరకు మనం కిడ్నీ సిస్టమ్ అండ్ ఈ సిస్టమ్స్లో అన్నీ చెప్పుకున్నాం కదండి. హైపోస్పైడియస్ అంటే ఇది జననాంగంలో ఉండే ప్రాబ్లం అండి. ఓకేనా? సో హైపోస్పైడియస్ అంటే యూరిన్ హోల్ అన్నది డెవలప్మెంట్ అరెస్ట్ అవడం వల్ల యూజువల్గా పైన ఉండడం కాకోకుండా అది కిందనే ఆగిపోవడం అనేది హైపోస్పైడియస్ అంటామండి. అక్కడ జననాంగంలో ఉన్న ఆ పెనిస్ పైన ఉన్న టిప్ రీజన్లో ఎప్పుడు ఓపెనింగ్ ఉండాలన్నమాట, అది నార్మల్ అనమాట. సో ఇక్కడ డెవలప్మెంట్ అరెస్ట్ అవడం వల్ల ఏంటంటే కొంచెం ఆ యూరిన్ ఓపెనింగ్ అనేది బాగా కింద ప్లేస్లో ఉంటుందన్నమాట. దాన్ని హైపోస్పైడియస్ అంటాం. సో యూజువలీ ఈ హైపోస్పైడియస్ పేరెంట్స్ ఐడెంటిఫై చేసినప్పుడు బాగా అంటే లైక్ వెరీ మెంటలీ చాలా స్ట్రెస్ అవుతుంటారండి. ఎందుకంటే లైక్ సో ద ఇంపార్టెంట్ ఆర్గన్, సో పిల్లడికి భవిష్యత్ ఎలా ఉంటుంది, తన భవిష్యత్ లైఫ్లో ఎలా ఉంటుంది, చాలా టెన్షన్ పడుతుంటారండి. సో కానీ దీని ఇన్సిడెన్స్ యాక్చువల్లీ చాలా కామన్ అండి. లైక్ 200 to 250 మగపిల్లల్లో ఒకరికి ఇలా ఉండొచ్చండి. సో ఈ హైపోస్పైడియస్ అన్ని టెక్నికలీ బాగా ఛాలెంజింగ్ సర్జరీ అండి. హైడ్రోసీల్ యూజువలీ 1 to 1. హలో చెప్పండి సార్, కంటిన్యూ చేయండి. హలో, మీ వాయిస్ కట్ అయింది. హలో, కంటిన్యూ చేయండి సార్. యా, సో
సో హైపోస్పైడేస్కి డెఫినెట్గా సర్జికల్ మేనేజ్మెంట్ మనకి అవసరం ఉంటుందండి. యూజువలీ 1.5 to 3 years లోపల ఇది సర్జరీ చేస్తుంటాం. ఓకే, సో 1.5 to 3 years లోపల సర్జరీ అయినట్లయితే పిల్లలకి ఏంటంటే వాళ్ళు సైకలాజికలీ అఫెక్ట్ అవ్వడం కొంచెం తక్కువగా ఉంటుందండి. వన్స్ స్కూల్ ఏజ్ వచ్చిందంటే వాళ్ళు డెఫినెట్గా సైకలాజికలీ అఫెక్ట్ అవుతారండి. స్కూల్లో అందరు డెఫినెట్గా యూరిన్ పోసేటప్పుడు ఇబ్బంది పడడం వల్ల వాళ్ళు అందరితోనూ ఐసోలేట్ అయిపోతారు. అండ్ ఆల్సో వయసు పెరిగే కొద్దీ మనం సర్జరీలో కొన్ని కాంప్లికేషన్స్ ఎక్కువవుతాయండి. సో అందుకనే దీన్ని పేరెంట్స్ త్వరగా దీన్ని ఐడెంటిఫై చేసి పీడియాట్రిక్ సర్జన్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్ చూపించేసి సో అరౌండ్ 1.5 to 3 years ఏజ్ అప్పుడు దీన్ని సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది అండి. సో దీంట్లో సివియారిటీని బట్టి ఎన్ని సర్జరీస్ పడతాయి అనేది సివియారిటీని బట్టి ఉంటుందండి. సో లైక్ కొంతమందికి సింగిల్ స్టేజ్ సర్జరీలోనే అయిపోవచ్చు, కొంతమందికి 2 సర్జరీస్ వల్ల అయిపోవచ్చు అండి. ఓకే, సో ఒక హైపోస్పైడేస్ సర్జరీ ఎవరైనా కూడా ఒక సర్జన్ చేయాలంటే వాళ్ళు ఇయర్లీ మోర్ దాన్ 50 సర్జరీస్ చేయాల్సి ఉంటుందండి. ఈ హైపోస్పైడేస్ సర్జరీస్ మోర్ దాన్ 50 సర్జరీస్ చేసిన వాళ్ళే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటారండి, వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఓకే, సో బిగినర్స్కి చాలా దీంట్లో కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ సర్జరీ మోర్ దాన్ 50 సర్జరీస్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ సర్జరీ బాగా సేఫ్గా చేయగలరు అండ్ లైక్ రిపీట్ సర్జరీస్ అవకాశం లేకుండా చూసుకోగలరండి. సో వెరీ టెక్నికలీ డిమాండింగ్ సర్జరీ. ఓకే సార్, హైడ్రోసీల్ అలాగే హెర్నియా గురించి మనం తరచూ వింటూనే ఉంటాం సార్. అంటే ఎస్పెషల్లీ అంటే పిల్లల్లో సర్జికల్కి సంబంధించి వీటి అవసరం ఉంటుందా సార్? ఓకే, సో హైడ్రోసీల్ అండ్ హెర్నియా అనేది చాలా కామన్ ప్రాబ్లమ్స్ అండి పిల్లల్లో, చాలా తరచుగా చూస్తుంటాం. సో హైడ్రోసీల్ అయినా కానీ హెర్నియా అయినా కానీ గజ్జల్లో అండ్ స్క్రోటంలో వాపు లెక్క వాళ్ళు ప్రజెంట్ అవుతూ ఉంటారండి. ఓకే, సో ఇందులో మనం కొన్ని క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా దాన్ని డిఫరెన్షియేట్ చేసి ఐడెంటిఫై చేయగలమంట. సో హైడ్రోసీల్ అయితే యూజువలీ 18 months కల్లా యూజువలీ అదంతకదే తగ్గే అవకాశాలు ఉంటాయండి. ఓకే, సో అందుకని పేరెంట్స్కి మనం 18 months వరకు వెయిట్ చేయండి అని అంటాం. ఓకే, సో ఇఫ్ ఆ హైడ్రోసీల్ కనుక బియాండ్ 18 months అయింది, 2 years అయింది, ఇంకా తగ్గట్లేదంటే అప్పుడు సర్జరీ ఆఫర్ చేయాల్సి ఉంటుందండి. అదే హెర్నియాకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయండి. హెర్నియా అంటే లోపల మనకి పొట్టలో ఉన్న పేగు అవయవాలు ఆ పర్టికులర్ హోల్ నుంచి వచ్చి కిందకు వచ్చి అది చిక్కొని పడుతూ ఉంటాయండి. ఓకే, సో పిల్లోడు దగ్గినప్పుడు కానీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు పేగు కిందకు వచ్చి ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలాగా ఇరుక్కుంటే మళ్ళీ ప్రాణాపాయం అయ్యే అవకాశాలు ఉంటాయి. పేగు కొల్లిపోవడం, ఇరుక్కొని సో ప్రాణాపాయం అయ్యే అవకాశం ఉంటుందండి. సో అందువల్ల హెర్నియా ఎప్పుడైతే మనకి ఐడెంటిఫై అవుతుందో అయినంత త్వరగా సర్జరీ చేసుకోవాలని పేరెంట్స్కి అడ్వైస్ చేస్తుంటామండి. సంబంధించి టెస్ట్లు ఏమైనా ఉంటాయా సార్? ఎన్ని రోజుల్లో తెలుసుకోవచ్చు పేరెంట్స్? సారీ, హెర్నియా గురించి మాట్లాడుతున్నారు కదా సార్. అంటే ఇప్పుడు ఫుడ్ తీసుకుంటే ఒకవేళ ఇరుక్కొని సో పేగు కుళ్ళిపోయే ఛాన్స్ ఉందని చెప్పారు కదా. సో దీనికి సంబంధించి టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? పేరెంట్స్కి వీటి గురించి అవగాహన ఎలా ఉండాలి సార్? మళ్ళీ అడగరా? మీ వాయిస్ పూర్తిగా కట్ అయిపోయింది. ఐఎమ్ సారీ సార్. ఇందాక మీరు మాట్లాడుతూ అంటే ఫుడ్ వల్ల పేగులు ఇరుక్కొని కులిపోయే ఛాన్స్ ఉందని మీరు చెప్పారు కదా. అంటే వీటి గురించి పేరెంట్స్కి ఎటువంటి అవగాహన ఉండాలి? వీటికి సంబంధించి టెస్ట్లు ఏమైనా ఉంటాయా? ఓకే, సో పేగుల్లో బ్లాకేజ్ గురించి మీరు అడుగుతున్నారు కదా. ఎస్ సార్, అవును సార్. పేగుల్లో బ్లాకేజ్ గురించి అడుగుతున్నారా అండి? అవును సార్. ఓకే, సో పేగుల్లో బ్లాకేజ్ అంటే పుట్టుకతోనే పిల్లలకి బ్లాకేజ్ ఉండొచ్చు అనమాట. లైక్ పేగు యూజువల్ పైప్ లాగా ఉండడంలో దానిలో మధ్యలో మెంబ్రెయిన్ లాగా అడ్డం ఉండొచ్చు, లేదా కంప్లీట్గా అసలు ఫార్మేషన్ అయ్యిండకపోవచ్చు. సో అప్పుడు ఏంటంటే దానికి అప్పుడు పుట్టినప్పుడే పచ్చవాంతులు అయ్యి మనకి ఐడెంటిఫై అయ్యి ఎక్స్రేస్ చేసి మనం ఫర్దర్గా సర్జరీ చేసుకుంటుంటామండి. ఇంకా కొన్నిసార్లు పిల్లలు కొన్ని ఆట వస్తువులు అంటే ఎక్స్పాండబుల్ అయ్యే కొన్ని
అంటే నీళ్ళల్లో పడితే ఎక్స్పాండ్ అయ్యే కొన్ని వస్తువులు ఉంటాయండి. ఓకే, కొన్ని స్పెషల్ టాయ్స్ ఈ మధ్య వస్తున్నాయి అనమాట. ఓకే, సో అది ఒకవేళ బై ఛాన్స్ తిన్నారంటే పేగులో వెళ్ళి అది ఉబ్బిపోయి అడ్డం రావచ్చు అనమాట. ఓకే, సో దానివల్ల కూడా మనకి అడ్డంకులు రావచ్చు. లేదా కొంతమందికి అంటే లైక్ కొన్ని కంజనైటల్ ప్రాబ్లమ్స్ ఉండి పేగు అడ్డం మడత పడవచ్చు అనమాట. లైక్ అంటే కొన్ని ఎక్స్ట్రా పేగులు ఉండి బెకల్స్ డైవర్టికులం అంటాం. సో అలాగే ఎక్స్ట్రా పేగులు ఉండి దాన్ని మడతపడి పేగు లోపల వెళ్ళొచ్చు అనమాట. లేదా ఇంటర్సెప్షన్ అని అంటామండి. పేగుల్లో ఇంటర్సెప్షన్ అంటే పేగు లోపల పేగు టెలిస్కోపింగ్ అవ్వడం అనమాట. ఓకే, సో చాలా కామన్గా చూస్తుంటాం ఇంటర్సెప్షన్ అనేది. ఓకే, సో దీనివల్ల కూడా పేగులో అడ్డంకి రావచ్చు అనమాట అండి. ఓకే సార్, అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయొచ్చా? ఎస్ అండి. మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఇది అంటే చాలా తక్కువ ఓపెనింగ్లో మనము కెమెరాతో పంపించి కొన్ని స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ పంపించి చేసే సర్జరీని మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటాం. సో పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ మంచిగా డెవలప్ అవడం వల్ల, విజువలైజేషన్ మంచిగా డెవలప్ అవడం వల్ల దీన్ని పుట్టిన పిల్లలలో నుంచి 18 years పిల్లల వరకు మనం సేఫ్గా లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తున్నామండి. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. అంటే లైక్ పొట్టలో నుంచి చేసామనుకోండి దాన్ని లాప్రోస్కోపిక్ అంటామండి. అదే ఛాతీలో వెళ్తే దాన్ని థొరకోస్కోపిక్ అంటామండి. సో పుట్టినప్పుడే పిల్లల్లో లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానివ్వండి ఎవరికి అవసరం పడతాయంటే, సో కొంతమందికి చాలా పెద్ద ఓవరైన్ సిస్ట్లని ఉండొచ్చండి. పుట్టిన వెంటనే అవి తెలుస్తుంటాయి. సో వాళ్ళకి ఏంటంటే అలాగా అది పెద్దగా ఉండడం వల్ల వాళ్ళకి ఊపిరి తీసుకోవడం కష్టం కానివ్వండి, లేదా కంప్లీట్గా ఓవరీస్ ట్విస్ట్ అయిపోవడం కానీ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనము కెమెరా ద్వారా వెళ్ళి దాన్ని మనం నయం చేయగలమండి. ఇంకొక కండిషన్ లాప్రోస్కోపిక్ థొరకోస్కోపిక్ అంటే ఛాతీలో వెళ్ళి రిపేర్ చేయడం అనేది కంజనైటల్ డయాఫ్రామాటిక్ హెర్నియా అంటామండి. కంజనైటల్ డయాఫ్రామాటిక్ హెర్నియా అంటే మనకి ఛాతీ మళ్ళీ పొట్ట భాగంని డివైడ్ చేసే ఒకటి మెంబ్రేన్ అంటే లైక్ ఒక మజిల్ ఉంటుందండి, స్పెషల్ మజిల్, దాన్ని డయాఫ్రామ్ అంటారు. సో ఆ డయాఫ్రామ్లో కొంతమందికి పుట్టకతో దాంట్లో హోల్ ఉండి పేగులన్నీ చేతిలో చేరుకుంటాయంటాయండి. ఓకే, సో అందువల్ల వాళ్ళకి ఊపిరి తీసుకునేకి చాలా కష్టమవుతుంది, లంగ్ డెవలప్మెంట్లో అఫెక్ట్ అవుతుంది. సో దీన్ని మనము స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత ఛాతీలో కెమెరా పంపించి ఇన్స్ట్రుమెంట్స్తో ఆ పేగులన్నీ పొట్టలోకి పంపించి ఆ డిఫెక్ట్ ఏదైతే ఉందో మనం రిపేర్ చేయగలమండి. ఇంకా లాప్రోస్కోపీలో మనము కిడ్నీలో ఉండే బ్లాకేజెస్ కూడా లాప్రోస్కోపిక్ రిపేర్ ద్వారా చేయగలమండి. లైక్ లాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ. సో మనకి పుట్టక ముందే వాపు డిటెక్ట్ అయ్యి దాని తగ్గట్టు స్పెషల్ టెస్టులు చేసుకోవడం వల్ల మనకి 1 to 2 monthsలోనే ఆ ప్రాబ్లం ఉన్నట్టు మనము నోటీస్ చేయగలం అనమాట. సో ఆ 1 to 2 months ఏజ్లోనే మనం లాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ సర్జరీ కూడా మనం చేయగలమండి. ఓకే, దీని ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి? ఇలాగా ఈవెన్ జిఏ ప్రాబ్లమ్స్ అంటే లివర్లో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో లివర్లో ఎక్కడైనా బ్లాకేజెస్ ఉండొచ్చండి ఆ బైల్ ఫ్లోకి, అది కూడా మనం లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా మనం నయం చేయగలచండి. సో ఇలాగా ఫ్రమ్ పుట్టిన పిల్లల నుంచి 18 years వరకు ఇలాంటి వైడ్ రేంజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి మనము మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ ద్వారా ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉంటుందండి. అంటే దీని ద్వారా అంటే అడ్వాంటేజెస్ ఏంటి సార్? ఓకే, సో ఆబ్వియస్లీ ఓపెన్ సర్జరీకి లాప్రోస్కోపిక్ సర్జరీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనం తక్కువ కట్తో మనం లోపల వెళ్ళడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా మనం ఏదైతే లోపల వెళ్తామో దానికి ఎక్సలెంట్ విజువలైజేషన్ ఉంటుంది అనమాట. సో లోపల ఉన్న ఆర్గన్స్ మనం క్లియర్గా మ్యాగ్నిఫైడ్గా చూడొచ్చు అనమాట. ఓకే, సో దానివల్ల మనం సర్జికలీ కరెక్షన్ కొంచెం యాజ్ ఎ సర్జన్ వాళ్ళకి కొంచెం కరెక్షన్ కొంచెం కరెక్ట్గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత పిల్లలకి అది తక్కువ కట్ ఉండడం వల్ల సో రికవరీ టైం బాగా త్వరగా రికవర్ అవుతారండి. సో ఎప్పుడైతే మనకి టిష్యూ తక్కువ కట్ ఉంటుందో
ఆ టిష్యూ ట్రామా అనేది తక్కువ ఉండడం వల్ల జల్దీ రికవర్ అవుతారండి.